మొరంపూడి ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం నాడు ఎన్డీఏ కూటమి హయాంలో ప్రారంభించగా మరొక 2-3 నెలల్లో ఎన్డీఏ కూటమి హయాంలో ప్రారంభించబోతున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. దాదాపుగా పూర్తి కావచ్చిన మొరంపూడి ఫ్లైఓవర్ ను శుక్రవారం ఆయన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, ఎన్హెచ్ఏబీ అధికారులు, ఇంజనీరు, కాంట్రాక్టర్లతో తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు ఎన్డీఏ అధికారంలో ఉందని, 2019లో ప్రభుత్వం మారిందన్నారు. అయితే అప్పటి ఎంపీ మాగంటి మురళీమోహన్ కృష్ణ కృషి వల్లే కారణంగానే మొరంపూడి ఫ్లైఓవర్ మంజూరైందని, దాని నిర్మాణానికి శంకుస్థాపన కూడా ఆయన హయాంలోనే జరిగిందన్నారు. అటు తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ హయాంలో వంతెన నిర్మాణానికి మళ్లీ శంకుస్థాపన చేయగా ఆ కార్యక్రమానికి హాజరైన నితిన్ గడ్కరీ కొత్త పని కాదు అనే ఉద్దేశంతోనే పూజలు చేశారని ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అయితే నాడు గాల్లో నెగ్గిన స్థానిక మాజీ ఎంపీ అతని పేరు ఉచ్చరించేందుకు కూడా తాను సహించడం లేదన్నారు. ఇక మొరంపూడి ఫ్లైఓవర్ ను తానే మంజూరు చేయించినట్లుగా తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎంతమంది ఒకసారి సైడ్కి వెళ్ళమని अरे वेर बाबू लगे ఆయన ఏది తలిస్తే అదే జరుగుతుంది. మన వ్యవస్థల పైన ఎక్కువ కాదు, దేవుడు ఒక ఆలోచనని తిరగరాసే శక్తి మనకి లేదు. 2014 ఆనాటి కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన హయాంలో మొదలుపెట్టిన ఫ్లైఓవర్ ఇది. అప్పుడు ఎంపీగా మురళీమోహన్ గారు శాంక్షన్ చేయించిన ఫ్లైఓవర్ ఇది. 2014 నుంచి 19 ఉన్నాం. 19 ప్రభుత్వం మారింది, శిలా పథకం మారింది, వ్యవస్థలు మారినాయి, ఆలోచనలు మారినాయి, వాస్తవాలు బయటికి రానివ్వాల.
ఎంతసేపు నెగ్గిన ఎంపీ ఉన్నాడు ఒక ఆయన, అతని పేరు ఇక్కడి నుంచి తక్కువ ప్రస్తావించాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే గాలిలో నెగ్గినోడు గురించి, గాలి వ్యక్తుల గురించి ఎక్కువ మాట్లాడే టైం మా దగ్గర లేదు. నెగ్గావు, తెచ్చింది నీ ముందున్న ఎంపీ గారు, నువ్వు ఒక ఎంపీగా నెగ్గున్నావు. పరస్పరం గౌరవం ఇచ్చుకొని ఇది అక్కడ జరిగింది, నేను దీన్ని పూర్తి చేసే బాధ్యత నాది అని అంటే ఒక గౌరవం. అలా కాకుండా నువ్వే తెచ్చినట్లు, నువ్వే దీన్ని శంకుస్థాపన చేసినట్లు ఒక తప్పుడు సంస్కృతిని శ్రీకారం చుట్టావు. నితిన్ గడ్కరీ గారు వచ్చినప్పుడు కూడా ఈ ఫ్లైఓవర్ కొత్త పని కింద స్టార్ట్ చేయలేదు. ఆయన మొదలు పెట్టిన దాన్ని కొనసాగించే కార్యక్రమం కింద ఆయన వచ్చి మొదలు పెట్టారు. దాన్ని స్పష్టంగా కూడా రాయడం జరిగింది. మాకిచ్చిన ఇన్విటేషన్ కార్డులో కూడా దాన్ని స్పష్టంగా పొందపరచడం కూడా జరిగింది. కానీ ప్రజల్ని అదే పని మీద మోసం చేస్తూ, నేను తెచ్చాను మోరంపూడి ఫ్లైఓవర్, నేను తెచ్చాను, నేనే చేస్తున్నాను, నేనే పూర్తి చేస్తానని ప్రజల్ని మభ్యపెట్టిన విధానం ఎంత దారుణం అంటే, ప్రతిసారి ఫ్లైఓవర్ వర్క్ రివ్యూ అనడం, ఆ క్రేన్ ఎక్కేయడం పైకి, ఏదో ఈయన ఇంజనీర్ కింద క్యాప్ పెట్టేయడం, ఇలా ఏలెట్టి చూపించేయడం. ఎంత చూపించినా పని అయ్యేది కాదు. ఏం చేసాడో అర్థం కావట్లా. ఇప్పుడు ఎన్ని నెలలు పడతాయని అధికారులు అడిగా, 2 నెలల్లో ఓపెన్ చేసుకోవచ్చండి అంటున్నారు. అంటే పైవాడి స్క్రిప్ట్ని ఎవరూ మార్చలేరు. ఆనాడు ఎన్డీఏ కూటమిలో మొదలు పెట్టాం, మరలా ఎన్డీఏ కూటమిలోనే ఫ్లైఓవర్ ని ఓపెన్ చేస్తామన్నాం. టీడీపీ, బీజేపీ, జనసేన ప్రజాప్రతినిధులు, నాయకులు అందరి సమక్షంలో ఈ ఫ్లైఓవర్ ని 2 నెలల్లో ఓపెన్ చేయడం జరుగుతుంది. చెప్పేది ఏంటంటే, మీ కష్టం మాకొద్దు, మీ శ్రమ మాకొద్దు. నువ్వు తెచ్చుంటే నువ్వు తెచ్చావని చెప్తాం. కానీ నువ్వేం చేసావంటే ఇక్కడ ఒక గుమస్తా పని చేసావు. వచ్చి పద్దులు రాసుకునేవాడివి, లేకపోతే ఎన్ని బల్లలు వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి, లేకపోతే 25% ఏం వచ్చిందన్న దాని మీద దృష్టి పెట్టావు. నిజంగా నువ్వు కమిషన్ దృష్టి పెట్టకపోతే పని త్వరగతిన అయ్యేది, ఈ పార్టీకి ఓపెన్ అయ్యేది. ఈ పార్టీ కొంతమంది ప్రాణాలైనా నిలిచాయి. నీ నిర్లక్ష్యం వల్ల జరిగింది. ఇంకెలాంటి నిర్లక్ష్య కార్యక్రమాలు ఏది కూడా జరగనివ్వం. ఈ సందర్భంగా ఈ యొక్క ఫ్లైఓవర్ తీసుకురావడానికి కారకులైన మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు మురళీమోహన్ గారికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ పని పూర్తి చేయడానికి ఇక్కడ గత 5 సంవత్సరాలు పనిచేసిన ప్రాజెక్ట్ గుమస్తా అయిన మాజీ ఎంపీ, నా మీద పోటీ చేసిన ఎమ్మెల్యేకి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఓపెన్ చేయబోయేది ప్రోటోకాల్ తోటి పురంధేశ్వరి గారు, ఇక్కడ శాసనసభ్యులుగా నేనుంటాను, పెద్దలు బుచ్చ చౌదరి గారు ఉంటారు, జనసేన నాయకులు ఉంటారు, టీడీపీ, బీజేపీ ముఖ్యమైన నాయకులు అందరి సమక్షంలో 3 నెలల్లోనే కాలం, అది వాతావరణం కూడా సహకరిస్తే 3 నెలల్లో పూర్తి చేసి మోరంపూడిని రాజమండ్రికి ఒక గిఫ్ట్గా ఇచ్చే కార్యక్రమం ఎన్డీఏ కూటమి చేస్తుందని మీడియా సాక్షిగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా ఏదైతే అప్పుడు ఒక గుమస్తా కింద పనిచేస్తున్నాడో ఆయన్ని కూడా తప్పకుండా ఆహ్వానిస్తాం. ఇక్కడ వార్డు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో బాబన్నే వెళ్ళి ఇన్విటేషన్ వెళ్ళి ఇస్తాడు. ఏమన్నా బాబాన్ని ఇస్తారు. ఇప్పుడు కూడా డెలిగేట్ ఇష్టం లేకపోయినా కూడా వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇన్విటేషన్ కూడా ఇచ్చే కార్యక్రమం వాసిరెడ్డి బాబాను తీసుకుంటారు. అతని పేరు ఉచ్చరించాల్సిన అవసరం నాకు లేదని నేను ఇప్పుడు అనుకుంటాను. ఎవరు? మేమా? క్రమశిక్షణకి మారు పేరు టీడీపీ, జనసేన, బీజేపీ. అల్లరి చేయడం రాదు, తిట్టడం. పగిలిందా నాకు తెలియదు అండి నిజంగా. దానంతా అది కన్స్ట్రక్షన్ లోనే నాణ్యత లేకుండా ఉండిపోయి ఉండొచ్చు, అదేదో పగిలి ఉండొచ్చు. ఏదన్నా ఇలా చెయ్యేసావా? మామూలు చూడడానికి వెళ్ళి పడిపోయిందండి. ఆయన మెటీరియల్ గ్రౌండ్ లో రెంట్ కి తీసుకొని పెట్టారా, రెంట్ తీసుకోకుండా పెట్టారా అన్నది ఇవన్నీ కూడా బయటకి ఇంకా చాలా ఉన్నాయమ్మా.
ఇప్పుడు మాకు ప్రాధాన్యత ఏంటంటే ఆయన ఏం చేసాడన్నది కాదు, ప్రజలు ఎంతో విశ్వాసంతో గెలిపించారు. మేము మా పైన చాలా బాధ్యత ఉంది, చాలా చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. రాజమండ్రి వర్షం పడితే లోతట్టు ప్రాంతం కింద నీట మునిగే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాలు అందించాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి. బహుశా నాకు తెలిసి 2-3 రోజుల్లో టెండర్ కూడా కాల్ఫర్ అవుతుంది. మేము ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టున్నామో ఈ యొక్క రివర్ ఫ్రంట్ కూడా ఒక 2-3 నెలల్లో కూడా ప్రారంభించే అవకాశం ఉంది. దాంతోపాటు పురంధేశ్వరి గారితో కూడా చర్చించాం, మ్యాచింగ్ ఫండ్ అడుగుతా ఉన్నాం. ఈ యొక్క మల్టీపర్పస్ ఏదైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉందో, లారీ స్టాండ్ ఆల్రెడీ ఫండ్ కూడా మనం మాట్లాడి ఉంచాం. అవన్నీ కూడా చేసి ఏదైనా ఒక 6 నెలల్లో అది కానీ ఈ రివర్ ఫ్రంట్ కానీ ఫ్లైఓవర్ కానీ అన్నీ కూడా ఇది పూర్తి చేస్తాం. అవి ప్రారంభించే కార్యక్రమం తీసుకుంటాం. నిర్మాణ పనులు నాణ్యత విషయంలోని నేనేం మాట్లాడలేను, ఎందుకంటే అది ఆ గుమస్తా చూసాడు కాబట్టి అది ఏం జరిగిందన్నది నేను చెప్పలేను. ఇప్పుడు నేను చూసింది ఏ స్టేజ్ వరకు ఉందన్నదే, దాని మీద తప్పకుండా సమీక్షించాలి. కాంట్రాక్టర్ గారు కూడా మాట్లాడాం, ఏంటన్నది తప్పకుండా మాట్లాడతాం. పురంధేశ్వరి గారు కూడా రావాల్సి ఉండే, కానీ ఆవిడ ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఆశిస్తా ఉన్నాం ఆవిడ కూడా మంచి క్యాబినెట్ మంత్రి, మంచి పోర్ట్ఫోలియో రావాలని రాజమండ్రి ప్రజలందరూ కూడా ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే చాలా రోజులైంది ఒక మంచి పోర్ట్ఫోలియో వచ్చి రాజమండ్రి పార్లమెంట్కి. అది కూడా వస్తే రాబోయే పుష్కరాలకి మరింత అభివృద్ధి చేసుకోవడానికి నగరానికి అనుసంధానంగా ఉన్న ఏదైతే ఉందో రూరల్ అంతా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా జరగాలని చెప్పి దేవుని ప్రార్థిస్తాం. మేము ఇప్పుడు దాకా జైలునే పెంచాలి అనుకున్నాం, ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో కూడా బెడ్లు పెంచే పరిస్థితులు వస్తా ఉన్నాయి. పెచ్చ పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఓటమి పల అయితే నువ్వు ఓడిపోతే ఈవీఎంలు, నువ్వు నెగ్గితే తోపు తురుము. ఇదా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఎందుకు ఇంతలా లాగి మళ్ళా చెప్తాను బాటా చెప్తూ కొట్టారో అది ఒకసారి సమీక్షించుకోమన్నాను. 4 ఫ్లైఓవర్స్ ఈ అబ్బాయి తెలిసి తెలియని భాషలో ఏం అడిగాడో తెలియదు, వెనక్కి పోయినాయి. ఆ ఇంగ్లీష్ కూడా ఇప్పటికీ ఆ పరమ బూతులు, అవి ఏం మాట్లాడాడో తెలియదు కానీ వెనక్కి పోయినాయి. పురంధేశ్వరి గారు కూడా మనం మాట్లాడినప్పుడు అన్నారు, నేనైతే చాలా స్పష్టంగా 4 తెచ్చే కార్యక్రమం తీసుకుంటానన్నారు. పీడీ గారికి కూడా రిక్వెస్ట్ చేశాను, ఆయన కూడా పురంధేశ్వరి గారికి అవన్నీ ఇస్తానన్నారు. పీడీ గారు ఇచ్చిన తర్వాత ఆవిడ సెంటర్లోని మా ప్రభుత్వం ఉంది కాబట్టి తేడా అన్నది పెద్ద విచిత్రంగా తీసుకొచ్చి చూపిస్తాం. ఏ ఉద్దేశంతో అయితే ఫ్లైఓవర్ నిర్మాణం ఆ రోజుల్లో టీడీపీ చేపట్టిందో ఆ ఉద్దేశం ఏమనుకుంటున్నారు? ఇక్కడ చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, రోడ్ క్రాస్ చేస్తూ చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అన్నిటికి మించి ఈ ప్రాంతం మీరు చూసినట్లయితే గత 3 దఫాలుగా తెలుగుదేశం పార్టీ వాసిరెడ్డి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ వస్తా ఉన్నారు. మా పైన విపరీతమైన ప్రెజర్ ఉండేది. చనిపోయిన ప్రతిసారి ఆ కుటుంబం దగ్గరికి వెళ్తే ఆ గర్భశోక ఏంటన్నది ఆడవాళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపించేది. ఏదో చెయ్యాలని అప్పుడు లక్కీగా మురళీమోహన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన అన్నది పెట్టినప్పుడు ఆయన చాలా కష్టపడి 5 ఫ్లైఓవర్ తీసుకొచ్చారు. తదుపరి మీకు తెలిసిన అంశమే, ప్రభుత్వం మారడం, వచ్చి రాని భాషలో ఏం అడిగారో తెలియదు, మొత్తం 5 పోయినాయి. దాంతో మళ్ళీ బతిమాలుకోగా ఉన్న ఫైలే కాబట్టి ఒకదానికి ఇచ్చారు. ఇప్పుడు ఆ 4 కూడా ఏం చేయాలన్నది పురంధేశ్వరి కొనసాగిస్తారు. తప్పకుండా 3 నెలల్లో చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రారంభించే ముందు ఈ ఫ్లైఓవర్ని ప్రారంభించే ముందు చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ముమ్మాటికి ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం. అది ఎవరు ఉన్నాయి కానివ్వండి, మేము కానివ్వండి, ఎవరైనా సరే ఈనాటికైనా సరే మా తప్పును సరి చేసుకుని ఫ్లైఓవర్ కట్టగలిగాం. అది ప్రారంభంకి ముందు ఆ కుటుంబాలందరికీ కూడా నివాళులు అర్పించే ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ బాధ్యత కూడా నీదే అన్న. నివాళులు అర్పించే మనం ఇది ఓపెన్ చేస్తాం.